నెక్స్ట్ వీళ్ళు ఎంతో ఫేమస్ అయినా చికెన్ ఫ్రై పీస్ ఇదే మొత్తం అసలు సేల్ అయిపోతున్నాయి నాన్ స్టాప్ గా. మొత్తం దానికోసమే వెయిటింగ్ ఈ ఫ్రై పీస్ కోసము. సో ఫస్ట్ చికెన్ అయితే చూసుకోవడానికి మస్తు కలర్ఫుల్ ఉంది. చూసుకోవచ్చు అసలు పీసు ఇట్లా తీస్తుంటే ఇట్లా వస్తుంది అనమాట. ఆహా, ఫస్ట్ ఇక్కడ పెప్పర్ చికెన్ అనమాట, చికెన్ పెప్పర్ చికెన్. సో చూసుకోవచ్చు ఐటమ్స్ అయితే అన్నీ అయిపోతున్నాయి అనమాట. బ్లాక్ పెప్పర్ చికెన్ ఫ్రై అనమాట. ఇది కూడా చూస్తాను చూడండి, మస్తు టెంప్టింగ్ ఉంది. ఇప్పుడే హండీ తీస్తారు కదా, మొత్తం పొగలు వెళ్తున్నాయి. ఇది 100% సాటిస్ఫాక్షన్ తోటి మీరైతే బయటికి వెళ్తారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను నిక్కచ్చి చెప్తున్నా. ఒకసారి విశాఖపట్నంలో తిన్నా, సేమ్ టేస్ట్. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసే వస్తాను. మేము చాలా వరకు వీడియోస్ చూసి షేర్ చేసుకుని ఇక్కడ లొకేషన్కి వచ్చాం, కానీ వచ్చినందుకు సాటిస్ఫైడ్. హలో గైస్, తింటాం మా ఛానల్కి అయితే స్వాగతం. ఈ రోజు అయితే మనం టీకేఆర్ కాలేజ్ దగ్గరలో, అంటే టీకేఆర్ కాలేజ్ అంటే అల్మాజ్ గూడ రోడ్ ఉంటుంది కదా, మీర్పేట అల్మాజ్ గూడ రోడ్ ఉంటుంది కదా, టీకేఆర్ కాలేజ్ దగ్గర కొంచెం ముందరికి వస్తుంది టీకేఆర్ కాలేజ్ నుంచి. సో అక్కడ చిట్టినాయుడు పులావ్. సో చిట్టినాయుడు పులావ్ అవుతుంది అనమాట. వీళ్ళ దగ్గర 5 పీస్ బిర్యానీ అయితే అద్దరిపోతుంది, అది అందరికి తెలిసిన విషయమే. ప్లస్ వీళ్ళ దగ్గర ఏంటంటే కుండ, మెయిన్గా వీళ్ళ దగ్గర కుండ బిర్యానీ కూడా చాలా ఫేమస్. స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ ఎండ్ వరకు మొత్తం కుండలోనే ఉంటదంట. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి అయితే ఫుడ్ అయితే ట్రై చేద్దాం. జనాలు అయితే అసలు ఫుల్ ప్యాక్ ఉన్నారు మొత్తం. చూడండి బైక్స్ కార్స్ ఎన్ని ఉన్నాయి అసలు. మీ కరెక్ట్ అడ్రస్ చెప్పాలంటే ఇక్కడ శ్రీనివాస కిరాణా ఉంది కదా, దాని ఆపోజిట్ లోనే ఉంటది. సో చూసుకోవచ్చు లోపల రాగానే జనాలు ఫస్ట్ అట్రాక్షన్ అనమాట. చాలా మంది వెయిట్ చేస్తారు ఇంకా బిర్యానీ కోసము. వీళ్ళు పెట్టి అనమాట. వీళ్ళైతే ఈ మధ్యన పెట్టిర్రు రీసెంట్ గానే. చూసుకోవచ్చు మొత్తం అసలు జనాలు అయితే ఫుల్ నిండిపోయింది. ఇక్కడ పైన ఫస్ట్ కుండలను అయితే హైలైట్ చేస్తారు వీళ్ళు. సో వీళ్ళ దగ్గర మెనూ వచ్చేస్తే ఫస్ట్ ఇక్కడ పెప్పర్ చికెన్ అనమాట, చికెన్ పెప్పర్ చికెన్. సో చూసుకోవచ్చు ఐటమ్స్ అయితే అన్నీ అయిపోతున్నాయి అనమాట. ఫ్రైడ్ ఎగ్ కూడా ఉంది, చికెన్ జాయింట్ కూడా ఒకటే పీస్ ఉంది. ఇదైతే చికెన్ ఫ్రై అనమాట. చూసుకోవచ్చు అసలు ఐటమ్స్ అయితే అయిపోతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు, మళ్ళీ ఫ్రెష్గా చేస్తూనే ఉంటారు అనమాట. లోపల అయితే కిచెన్ ఉంటుంది. చూసుకోవచ్చు అసలు జనాలు బయట ఎంత మంది ఉన్నారు, వెయిట్ చేస్తారు ఇంకా ఫుడ్కి. టోకెన్ల దగ్గర జనాలను చూసుకోండి, అసలు వెయిట్ చేస్తారు టోకెన్ల కోసం. చూసుకోవచ్చు గాయస్, ఇప్పుడే బిర్యానీ అయితే కండి అయితే తీసి అయిపోతే మొదలు అయితే ఫుల్ వస్తున్నాయి. దాని మీద మసాలా జల్లినట్టు కదా, గరం మసాలా కంటెంట్ పౌడర్. ఇప్పుడే హండీ తీస్తారు కదా, మొత్తం పొగలు వెళ్తున్నాయి. చూసుకోవచ్చు గాయస్, వీళ్ళు కూడా అదే సేమ్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతారు అనమాట. మొత్తం ఫస్ట్ కావాల్సిన ఈక్వల్ క్వాంటిటీ వచ్చేటట్టు ఫస్ట్ ఒక గిన్నె అయితే వీళ్ళ దగ్గర ఉంటుంది. సో దాంట్లో మొత్తం రైస్ అనేది పెట్టి, సో పార్సల్ అయితే ఇట్లా చేస్తారనమాట. ఈ పార్సల్ హైలైట్, అసలు మంచిగా మోదుగాకులో పెట్టి ఇచ్చేస్తారు కాబట్టి సో రెడీ టు ఇట్లాగే ఎక్కడంటే అక్కడ తినొచ్చు అనమాట. ఒక గుడ్డు కూడా అయితే ఇస్తారు వీళ్ళు. ఫ్రైడ్ ఎగ్, ఇది నార్మల్ ఎగ్ కాదు. నెక్స్ట్ వీళ్ళు ఎంతో ఫేమస్ అయినా చికెన్ ఫ్రై పీస్ ఇదే మొత్తం అసలు సేల్ అయిపోతున్నాయి నాన్ స్టాప్ గా. జనాలు కూడా మొత్తం అందుకే ఉన్నారు, మొత్తం దానికోసమే వెయిటింగ్ ఈ ఫ్రై పీస్ కోసము. సో పార్సల్ అయితే చూసుకోవచ్చు, విస్తరాకు పలావ్. వీళ్ళ బ్రాండింగ్ అయితే మెన్షన్ చేసింది అనమాట, చిట్టినాడు పులావ్ అని చెప్పి. సో వీళ్ళ మెనూ కూడా చూసుకోవచ్చు, పకోడీ, వెజ్ పులావ్స్, నాన్ వెజ్ పులావ్స్, చిట్టినాడు డెజర్ట్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. ప్రైస్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉన్నాయి అసలు. ఇక్కడ ఉన్న టీకేఆర్ కాలేజ్ దగ్గర ఉన్న స్టూడెంట్స్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు అసలు. హాయ్ బ్రో, ఏం తీసుకున్నారు బ్రో? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎట్లుంది బ్రో? బాగుంది, సూపర్ ఉంది, గిరాక్ ఉంది. నేను ఒకసారి విశాఖపట్నంలో తిన్నా, సేమ్ టేస్ట్. నేను ఇన్స్టాగ్రామ్ లో చూసే వస్తాను. మేము చాలా వరకు వీడియోస్ చూసి షేర్ చేసుకుని ఇక్కడ లొకేషన్కి వచ్చాం, కానీ వచ్చినందుకు సాటిస్ఫైడ్. సో అదే గాయస్, వచ్చిన వాళ్ళు కూడా అందరు మంచిగా సాటిస్ఫై అవుతారు అనమాట వీళ్ళ పలావ్స్ కి. చూసుకోవచ్చు గాయస్, ఏదైతే మన 5 పీస్ బిర్యానీ, ఒకటైతే నార్మల్ గా పెప్పర్ చికెన్ బిర్యానీ రెండు బగర్ రైస్ తోటి ఇచ్చిండు, ఒక ఎగ్, ఫ్రైడ్ ఎగ్, ఆనియన్స్. సో ఫస్ట్ చికెన్ అయితే చూసుకోవడానికి మస్తు కలర్ఫుల్ ఉంది. చూసుకోవచ్చు అసలు పీసు ఇట్లా తీస్తుంటే ఇట్లా వస్తుంది అనమాట. ఆహా, ఇంత మంచిగా వస్తుంది చూడండి. అలా మంచి ఇట్లా గ్రేవీ తీసుకొని, కొద్దిగా గ్రేవీ చూడడానికి అయితే, ఈ గ్రేవీ కూడా కాదు, సెమీ గ్రేవీ, మస్తు టెంప్టింగ్ ఉంది. ఇట్లా మంచిగా కలుపుకొని ఒక్క ఉల్లిపాయ పెట్టుకొని, ఆహా మనం కూడా ట్రై చేద్దాం. ఇప్పటి వరకు నేను తిన్న దాంట్లో ద బెస్ట్, ఫ్రై పీస్ బిర్యానీ అన్న. గాయస్ అసలు ఇక్కడ ఒక్కసారి ఫ్రై పీస్ బిర్యానీ తింటే మీరు బట్టలు జింపేసుకోవాల్సిందే. మీకు నచ్చపోతే
నా ఛానల్ కింద కామెంట్ చేసి అవసరమైతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మాత్రం పక్క విజిట్. లొకేషన్ ఒకసారి కింద వీడియో అయితే ఇస్తా, అస్సలు మర్చిపోకండి. నెయ్యి ఫ్లేవర్ కానీ అసలు చికెన్ ఫ్రై అయితే అద్దిరిపోయిందన్న. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు, నేను చెప్పలేకపోతున్నాను మాటలు. బా అత్తిరిపోయింది బాబా. అసలు రెగ్యులర్ బిర్యానీస్ కాకుండా ఈ మధ్య అంటే మనకి వీడియోస్ కూడా ఇవి వస్తున్నాయి అనమాట బాగా. ఈ బగర్ రైస్, చికెన్ ఫ్రై గైస్ చూసుకోవచ్చు. అసలు ఈ మసాలా ఉంది కదా, ఈ మసాలా అయితే అసలు చాలా డిఫరెంట్గా ఉందన్న. అంటే ఎల్లిపాయ, అల్లమా ఏది అర్థం కావట్లేదు కానీ అసలు మీరు కనుక ఇది మిస్ అయిపోతే మీరు చాలా చాలా బాధపడాల్సి వస్తుంది గాయస్. ఫస్ట్ మెయిన్లీ టీకేఆర్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడికి రండి. బ్లాక్ పెప్పర్ చికెన్ ఫ్రై అనమాట. ఇది కూడా చూస్తాను చూడండి, మస్తు టెంప్టింగ్ ఉంది. ఇది కూడా సెమీ గ్రేవీ అనమాట. ఇది కూడా దాన్ని తీసుకున్న మసాలాని ఎక్కువ కాదు. సో చూడండి ముక్క మంచిగా ఉందన్నమాట. ఇట్లా పీస్ పెట్టుకొని ఫస్ట్ టైం నేను మగర్ రైస్లోకి బ్లాక్ పెప్పర్ చికెన్ ఫ్రై తీసుకున్నా. టేస్ట్ ఎట్లా ఉంటుంది అనుకున్నా కానీ అద్దరిపోయింది బ్లాక్ పెప్పర్ చికెన్. బట్ నాకైతే ఇదే ఫుల్గా నచ్చింది. నేను కూడా బ్లాక్ పెప్పర్ చికెన్ తిన్నా కానీ 5 పీస్ బిర్యానీ అదుర్స్ అసలు అదుర్స్. కాకపోతే ఇది అంటే దాని బదులు ఇది ట్రై చేసినా ఇది నేను మామూలుగా ఉంటుంది అనుకున్నా కానీ ఇది కూడా అసలు ఇదైతే అరిపించింది కదా, అరిపించింది అసలు. చూడండి కాజు కూడా ఎట్లుంది, ఎట్లుందో కాజు సూపర్ అంటే సూపర్ ఉంది. నేను లిటరలీ వీళ్ళ క్వాలిటీ అసలు మీరు ఎక్కడ తినుండరు. ఇది మాత్రం నేను 100కి 200% షూరు. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వస్తే మాత్రం తినకుండా ఎలా. సరే ఇంకోటి మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఓన్లీ ఇదే కాదు, ఇక్కడ కొత్తగా అనమాట ఈ అల్మాజ్ కూడా ఈ సర్కిల్లో, మీర్పేట సర్కిల్లో బిర్యానీ డీల్లో లచ్చ లేచి వెళ్ళిపోతుంది వీళ్ళది. ఒక్కసారి పోయి చూడండి ఎంత వెయిటింగ్ ఉంటుందో. 7 o'clock పోండి, ఆ జనాలు చూసి మీరు మినిమం 25 minutes వెయిట్ చేయాలి. ఇక్కడైనా సరే మేము కూడా షాక్ అయినా, కొత్త అయినా సరే. అంటే అర్థం చేసుకోండి టేస్ట్ ఎట్లుందో. గాయస్ తిన్నోళ్ళు కూడా అందరూ సాటిస్ఫై అవుతారు గాయస్. ఇది 100% సాటిస్ఫాక్షన్ తోటి మీరైతే బయటికి వెళ్తారు, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నేను నిక్కచ్చి చెప్తున్నా. ఇంకోటి వీళ్ళ కాడ కుండ బిర్యానీ ఫేమస్. మనం ఆర్డర్ ఇచ్చే టైంకి బిర్యానీ లేదు లేదు ఇంకా మనకి ఇక అంత టైం కూడా లేదు, నైట్ లేట్ అవుతుంది. సో అందుకనే కుండ బిర్యానీ స్కిప్ చేసాం. బట్ ఇక్కడ తిన్న వాళ్ళు అయితే కుండ బిర్యానీ బాగుందన్నారు, స్మెల్ కూడా గుమ్మాయిస్తుంది. 220 రూపీస్కి పడుతున్నా. 220 రూపీస్ గాయస్ ఇది వర్త్. ఇదైతే 100% మీరు 100% రికమెండ్. ఇది అవసరమైతే ఎక్స్ట్రా తీసుకోండి, సపరేట్ కర్రీ ఉంది, సపరేట్ కర్రీ తీసుకోండి. నేనైతే ఇదే రికమెండ్ చేస్తాను ఇందులో. సో ఇందులోకి వచ్చేసరికి ఇది తినకుండా అయితే వెళ్ళకండి. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. 4K కూడా దాటినాం. ఇలాంటి మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.